ముందు పెడితే ఎట్ట పెడతాడన్నా చంద్రబాబు పెట్టే అసలు ఎట్ట పెడతాడన్నా ఇంపాసిబుల్ పెట్టడం పెట్టినా అవ్వడం ఏంటన్నా చంద్రబాబు అయిన పవన్ కళ్యాణ్ అని జనాలకు మంచి చేయాల్సిందన్నా మంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే జగన్ పార్టీలోకి వస్తారు చూసుకోండి అంతే అంటారా ఓకే చూసుకోండి మీరు అన్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవాడైతే హరికృష్ణ వీళ్ళు ఎందుకు విడిపోయారన్న అంత పార్టీకి స్థాపకుడైన బాబు ఎన్టీఆర్ గారి అబ్బాయి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపిస్తాడన్న జూనియర్ ఎన్టీఆర్ అది మంచిదే అది పెట్టుకుని మంచి ఆయన పద్ధతులు ఆయన ఇంకా ఆయన ఏమైనా పథకాలు ఏమైనా పార్టీ పెట్టి జగన్ సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే వీళ్ళకి అసలు ఓటు వస్తుందేమో ఓట కూడా కష్టమే అన్న. లోకేష్ ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు పెడితే ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న? కళ్ళు మూసుని జూనియర్ ఎన్టీఆర్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది తెలుసుగా, దేవరా సినిమా చూసారుగా, మాస్ ఫాలోయింగ్ మన ఆంధ్రప్రదేశ్ లో మాస్ జనం ఎక్కువ, మాస్ ఫాలోయింగ్ గట్టి ఉంటుంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు, కలిసే ఉండే అన్న. 2014 అన్ని తిట్టుకున్న వాళ్ళు కలిసారన్న. మీరు అసలు ఇప్పుడు ఇద్దరు కలిసి చక్క రూలింగ్ చేస్తారు, నెట్ట విడిపోతారన్నారన్న. కలిసే ఉండే అయినా సరే ఏముండదు, జగనే వస్తాడు వీళ్ళు అట్టాగే చేస్తారు రూలింగ్. వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు ఎవరో వాళ్ళు మర్చిపోతారు. జనం అంతా కేరళలో టెంపుల్స్ తిరుగుతున్నారు బాగా. అంటే ఆంధ్రప్రదేశ్ కేరళలో కలిపారేమో మన తెలియదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అన్న ఆయనకి వేసింది ఇక్కడ మంచి వస్తాడేమో. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు చూసారు, పవన్ కళ్యాణ్ ఎవరు చూడాల. అసలు ఏం చేస్తాడు తెలియాలి కదా అందరికి. ఒకసారి చూస్తారు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ లో, ఒకసారి ఛాన్స్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా హిందుత్వ రాజకీయాలు స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుంది. అది ఈయన కాదన్న, ఫస్ట్ అక్కడ నుండి మొదలైంది. ఎక్కడ నుండి బీజేపీ నార్త్ లో కొలాప్స్ అవుతుంది, సౌత్ లో స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. కర్ణాటక, కేరళలో ఇంపాసిబుల్ రాదు, వాళ్ళు 100% లిటరసీ రాదు. మనకు ఆంధ్ర ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎఫెక్టివ్ కొంచెం మారుతుంది. కులమత రాజకీయాలు కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. మన కిరణ్ రాయల్ గారు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ ఇష్యూ కాబట్టి కదన్నా. అసలు ఎక్కడో లేని కాబట్టి ప్రీతి గురించే స్పందించవచ్చు. ఎక్కడో లేని 30,000 మంది అసలు ఏ కుటుంబం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. వాళ్ళు ఏమి లేకపోయినా అలా చేయొచ్చు, కానీ కిరణ్ రాయల్ గురించి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ. అంటే ఒక బయట స్టేట్ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ అమ్మాయిని లాక్కెళ్తాను కూడా ఎవరు సపోర్ట్ చేయాలి మరి అది దట్ ఈస్ టీడీపీ రాజకీయం, అడ్డం ఉండదు.